చూడండి మనం ఇంతవరకు తీసుకునేది అంటే ఇన్సైడ్, ఇప్పుడు అవుట్ సైడ్ తీసుకుందాం. చూడండి ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? ఎక్కడ ఇస్తున్నాడు చెప్పండి? అవుట్ సైడ్ ఇస్తున్నాడు. అవుట్ సైడ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ యాడ్ చేయండి. 20 + 10 ఎంత? 30. ఇది క్లియర్ అక్కడ? 20 + 10 ఎంత? 30. 30లో హాఫ్ ఎంత? 15. ఇంత క్లియర్ అక్కడ? 15లో వాడు ఎంత ఇచ్చాడు? 2 × 70. ఎందుకు? అవుట్ సైడ్ ఉన్నప్పుడు చూడండి, అవుట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మైనస్ ఉంటుంది. అంటే దీంట్లోంచి అది తీసేసి ఎంత రావాలి? ఆ వాల్యూ రావాలి. కాబట్టి ఏం రాస్తుంది చెప్పండి? × 4. ఎక్కడిది 4? సైడ్స్ అంటే 17 ఎడ్జ్ ఆన్సర్ అంతే కదా. 17 × 2 ఎంత? 34. 34 × 4 ఎంత? 34 4s 136 మీటర్ స్క్వేర్. ఓకేనా? మీరు ఒక గమనించుంటారు, కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు, 4-5 సంవత్సరాలు ఉన్న జాబ్ అయితే కొట్టింటారు. కొంతమంది జస్ట్ అదే నోటిఫికేషన్ల ముందు అప్లై చేసింటారు, జాబ్ వచ్చిందా లేదా? ఓకే, ఎనీ నోటిఫికేషన్ తీసుకుంటే ఒక 20% న్యూ కమర్స్కే వస్తాయి. అది సివిల్ సర్వీస్ అయినా సరే. సివిల్ సర్వీస్ కూడా ఒక 20% అప్పుడే డిగ్రీ అయిపోయింది వచ్చి రాసింటాడు. ఎలా అమ్మా? కాన్సన్ట్రేషన్. ఓకే, ఆ ట్రిక్ చెప్పనా? అంటే మన ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టడం ఎలా? ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన ఎలా అంటే ఒకటే సింపుల్ మా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉందా చెప్తా చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంది అంటే 22 మీటర్స్ ఉంది, 10 మీటర్స్ ఉంది, 1 మీటర్ వెళ్తా అంటే ఇదైతే ఫైండ్ అవుట్ చేయగలరు. ఎంత వస్తుంది చెప్పండి? 2 యాడ్ చేస్తే ఎంత? 32. హాఫ్ ఎంత? 16. అంటే 1 అయితే 15 × 4 60 అయితే ఓకేనా? అసలు ఇది ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏ క్వశ్చన్స్ అడగొచ్చు మీరే క్రియేట్ చేసుకోండి మా. ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది, ఏది అడగొచ్చు. ఇప్పుడు దీన్ని హైడ్ చేసేద్దామా? అంటే క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఇది ఇవ్వట్ల 22 మీటర్స్ ఇస్తున్నాడు, 10 మీటర్స్ ఇస్తున్నాడు. ఇది ఎంత ఇస్తున్నాడు? మనకి ఎంత వచ్చింది? 60. క్వశ్చన్ అర్థమైందా? ఏది హైడ్ అయింది? ఏది హైడ్ అయింది మా? పాత వెడల్పు హైడ్ అయింది. అలా కాకుండా నెక్స్ట్ చూడండి, మీరే చెప్పాలి, నేను కాదు. ఎందుకు? ఎగ్జామ్ రాసేది మీరే నేనా? మీరే కదమ్మా, మీరే థింక్ చేయండి ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. దీంట్లో ఏ క్వశ్చన్స్ అడగొచ్చు? ఇంకా ఇక్కడ ఏమి హైడ్ అయినాయి? లెంత్ హైడ్ అయింది, బెర్త్ కూడా హైడ్ అయింది అంతే కదమ్మా. అది కూడా హైడ్ అవ్వచ్చు కదా. అర్థమవుతుందా? అంటే చూడండి నెక్స్ట్ ఇంకేం అడగొచ్చు చెప్పండి. పెరిమీటర్ ఇస్తున్నాడు, ఒక 125 మీటర్స్ ఉంది. దీనికి వచ్చాక 1 మీటర్ వెళ్తే బాటం ఉంది, బాటం వైశాల్యం ఎంత కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏరియా ఇస్తున్నాడు ఒక 625 మీటర్స్, లేకపోతే 620 మీటర్స్ స్క్వేర్, 5 మీటర్స్ ఉంది. దీని బాటం వైశాల్యం ఎంత? ఇప్పుడు అర్థమైందా? అంటే ఫస్ట్ టైం జాబ్ కొట్టేవాడు, అంటే ఫస్ట్ టైం క్రాక్ చేసేవాడు ఏది అంటే ఆ క్వశ్చన్ మీద ఏం అడుగుతాడు ఏది అని బ్రెయిన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి మా? ఏ క్వశ్చన్ వచ్చినా క్రాక్ చేయగలం. అలాగే మన క్వశ్చన్ టు క్వశ్చన్ వెళ్తే నేను చెప్పిన 4 క్వశ్చన్స్ వేయగలం. ఇప్పుడు మీరు ఏం చేయగలగాలంటే నన్ను క్వశ్చన్ చేయగలగాలి. ఏమని? సార్ ఎల్ హైడ్ అవుతా, బి హైడ్ అవుతా, ఇదే హైడ్ అవుతా, నన్ను అడిగితే నేనేం చేయగలను చెప్పండి, అది క్రాక్ చేసి చెప్తా. నేను నా నుండి ఒకటైతే క్వశ్చన్ రాదు, ఏది నన్ను ఆన్సర్ ఏది, ఈ క్వశ్చన్ మీకు అది ఇయ్యాడు మా అని నేను ఎప్పటికీ చెప్పండి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా, మీరు ఏ డౌట్ అడిగినా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఎందుకంటే పేపర్ సెట్ చేస్తే నేను కాదు కదా. అంటే మీకు వచ్చే ప్రతి డౌట్ క్లారిఫై చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఈజీ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? మనం ప్రిపరేషన్ ఏం చేయాలి చెప్పండి? వాడు ఇచ్చిన క్వశ్చన్ని ఎలా అడిగితే మనకు టఫ్ అవుతుంది అవన్నీ నేర్చుకుంటే పోతే పర్ఫెక్ట్ అవుతుంది అంతే. అంతకన్నా ఏం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అంటే చూడండి, మనకి ఇప్పుడు ఏరియాస్ వాల్యూమ్ తీసుకుంటే ఒక 60 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ లా కాకుండా ఎలా ఉన్నాయని చెప్పండి, ఓన్లీ 60 కాన్సెప్ట్ ఉన్నాయి. డైలీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము, 60 రోజులు ఏమవుతుంది చెప్పండి, ఏరియాస్ వాల్యూమ్ అనే టాపిక్ పక్కన పెట్టేయచ్చు. అంటే మన చేతిలో ఎన్ని 30 మార్క్స్ ఉన్నట్టే కదా. నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలి చెప్పండి? 360 డిగ్రీస్. అంటే వాడు ఏ క్వశ్చన్ అడిగినా మనం చేయగలగాలి. మనం ఇది నేర్చుకున్నాం, మా లాస్ట్ ఈ క్వశ్చన్ అడగొచ్చాము కదా, ఏరియా ఇచ్చి దానికి బాత్ వెడల్పిచ్చి ఏరియా ఆఫ్ ద పాత్ అడగొచ్చు. అంటే మనం చూడండి 5 మోడల్ నేర్చుకుని 6వ మోడల్ స్కిప్ చేస్తే ఫైనల్లీ ఏదొస్తుంది? మనం స్కిప్ చేసేది రావచ్చు కదా. కాబట్టి మనం ప్రతి క్వశ్చన్ మీరు చేయాల్సింది ఏది అంటే క్వశ్చన్ క్రియేటింగ్, ఏది హైడ్ అవుతుందో తెలుసుకుంటే ఈజీ. ఓకేనా? అర్థమైంది కదా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 2 టార్గెట్. మన ఒక టార్గెట్ ఏది అంటే ఫస్ట్ ఏది అంటే మనం నేర్చుకున్న మెథడ్స్ ప్రతి క్వశ్చన్కి అప్లై చేసుకుంటే వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేసాము, రెక్టాంగిల్కి ఏది చేసామో అదే స్క్వేర్కి అప్లై చేయగలిగాలి, తర్వాత అదే సర్కిల్ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది అంటే కంఫర్ట్ అవుతుంది, ఈజీ నేర్చుకోవచ్చు. రెండోది ఏది అంటే మనం 360 డిగ్రీస్ అంటే వాడు ఏ క్వశ్చన్ అడిగినా
మనం నేర్చుకునే మెథడ్లోనే ఆన్సర్ చేయగలగాలి. ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్టే మనం నేర్చుకునేది. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే వాడు ఏ క్వశ్చన్ అడిగి ఇన్ కేసు మనకు 1 మార్కే రావచ్చు, కానీ ఆ 1 మార్కు కూడా మన ప్యాకెట్లో పెట్టుకొని పోయినట్టే. ఇప్పుడు మరి ఏ టాపిక్ నేర్చుకున్నారు? ఏరియా ఆఫ్ ద పాత్ నేర్చుకుంటున్నారు కదా, అంటే దాని మీనింగ్ ఏం చెప్పండి మా? ఈ ఒక్క టాపిక్ మీకేంది అంటే ఒక 50,000 మీ బ్యాంకులో పడినట్టే. ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు? జాబ్ వచ్చినాక విత్డ్రా చేసుకుంటారు. ఈ టాపిక్ నేర్చుకున్న మీనింగ్ ఏం చెప్పండి? ఒక 50,000 రూపాయలు ఈ టాపిక్ మీకు ఇస్తుంది, ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు? మీరు జాబ్ వస్తే తీసుకుంటారు, జాబ్ రాకుంటే ఆ డబ్బులు రావు. అర్థమైందా? అంటే మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే 50,000 వచ్చాయి మన చేతిలో, ఎప్పుడు విత్డ్రా చేసుకుంటాం? ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత. ఇప్పుడే అర్థమైంది కదా. అది జనరల్గా మనం వచ్చే క్లాస్ ఉంది చెప్తున్నా, అమౌంట్ వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వస్తాయంటే ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు కూడా క్లియర్ ఓకేనా? ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న మీనింగ్ ఏం చెప్పండి? మీ బ్యాంకులో 1,00,000 రూపాయలు డిపాజిట్ పడుతున్నట్టే, ఎప్పుడు విత్డ్రా చేసుకుంటాం? జాబ్ వస్తే. జాబ్ రాకుంటే అవి అలానే ఉంటాయి. మనకు జాబ్ వచ్చేంత వరకు అవి అలానే ఉంటాయి. ఎప్పుడు జాబ్ వస్తుందో అప్పుడు విత్డ్రా చేసుకోగలం. అర్థమైందా? టార్గెట్ పెట్టేసుకోండి. ఎన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటే అన్ని లక్షలు మీ దాంట్లో డిపాజిట్ అయినట్టే. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు అర్థమైంది కదా. ఇన్సైడ్ ఇస్తే ఏం చేయాలి, అవుట్ సైడ్ ఇస్తే. ఇప్పుడు చూడండి 32 మీటర్స్ 10 మీటర్స్ ఉంది. 1 మీటర్ వెడల్పుతో బాట్ ఉంది ఇన్సైడ్. ఓకే, ఆన్సర్ పెన్ పెట్టకుండా చెప్పండి. ఆన్సర్ ఫస్ట్ నాకు ఏం చేయాలి? 32 + 10 ఎంత? 42. హాఫ్ ఎంత? 21. ఇంత దాకా అందరు క్లియర్ అక్కడ? 21 ఏం చేస్తాను చెప్పండి? 2 పార్ట్ వేస్తే 1 పార్ట్ అయితే రిమైనింగ్ ఎంత? 20 × 4 ఎంత? 80 మీటర్స్. అర్థమైందా? అదే చూడండి అవుట్ సైడ్ ఇస్తే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? యాడ్ చేస్తే ఎంత? సేమ్ ఇంతవరకు 21 దాకా అందరికి ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? 22 × 1 × 4. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 88 మీటర్స్. కంపేరింగ్ అర్థమైంది కదా. సేమ్ చూడండి, ఇక్కడున్న మెజర్మెంట్స్ అక్కడున్న మెజర్మెంట్స్ ఓకే, కానీ ఆన్సర్ మారింది. ఎందుకు? ఒక చిన్న వర్డ్ వల్ల. ఏ వర్డ్? ఒకసారి ఇన్సైడ్ ఇచ్చాడు, రెండోసారి అవుట్ సైడ్. ఇన్సైడ్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమో 80 వస్తుంది, అవుట్ సైడ్ ఇచ్చినప్పుడు 88. ఇంతదాకా అందరు క్లియర్ అక్కడ? నెక్స్ట్ మోడల్లోకి వెళ్దామా? చేయగలరు కదా. ఇది బేసిక్ మా. ఏది బేసిక్? ఇది అంటే లెంత్ బెర్త్ యాడ్ చేస్తాము. తర్వాత ఏం చేస్తాం చెప్పండి? దాంట్లో హాఫ్ తీసుకుంటాం. ఒక పార్ట్ ఏమో వాడు ఇచ్చిన బాట వెడల్పు తీసుకుంటాం. సెకండ్ వన్ ఏం చేస్తాం చెప్పండి మా? రిమైనింగ్ పార్ట్ వేసుకుంటాం. అంటే రెండు చూడండి, యాడ్ చేస్తే ఆ వాల్యూ రావాలి. ఎప్పుడు? ఇన్సైడ్ కి. అది అవుట్ సైడ్ కి దాంట్లో తీసేస్తే ఆ వాల్యూ రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇదైతే చేస్తారు కదా. రెండు యాడ్ చేయండి. ఎంత? హాఫ్ ఎంత? 31. దీన్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తే 2 మీటర్స్ కాబట్టి 2 × 29 × 4 ఎంత వస్తుంది చెప్పండి? 232. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇదే క్వశ్చన్ మనం ఫస్ట్ క్వశ్చన్ చేసాం. ఐడియా ఉందా? ఇక్కడ 1 మీటర్ వేసామనుకుని ఏమవుతుంది చెప్పండి? యాడ్ చేస్తే ఎంత? 32. హాఫ్ ఎంత? 60. 1 × 15 × 4 కదా వేసేది. మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది 60 ఇస్తున్నా. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఏమడుగుతున్నాడు వాడు? బాట వెడల్పు అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమిస్తాడు అంటే లెంత్ ఇచ్చాడు, బెర్త్ ఇచ్చాడు. తర్వాత ఏమిస్తాడు చెప్పండి? ఇన్సైడ్ ఏముందంట? X మీటర్ వెడల్పుతో బాట ఉంది. బాట వైశాల్యం ఎంత ఇచ్చాడు అంటే 60 మీటర్ స్క్వేర్ ఉంటే బాట వెడల్పు ఎంత అంటాడు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏది అంటే సేమ్ ఇంతకుముందు ఏం నేర్చుకున్నా అదే మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఒక కాన్సెప్ట్ ఒక పేరు పెట్టామంటే దాని అర్థం ఏం చెప్పండి? అదంతా ఏముండాలి చెప్పండి? అదే ఒకే కాన్సెప్ట్ వెళ్ళిపోవాలి, ఒకే మెథడ్లో వెళ్ళిపోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒక కాన్సెప్ట్ ఒక పేరు పెట్టుకున్నాం అంటే ఈ క్వశ్చన్ ఒకటి, ఇంకో క్వశ్చన్ ఒక ఫార్ములా కాదు. ఉన్న నేర్చుకునే దాన్ని అన్ని దాంట్లో కూడా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి? లెంత్ బెర్త్ కదా యాడ్ చేసేది. అంటే 22 + 10 ఎంత? 32. ఇంత దాకా అందరికి ఓకేనా? హాఫ్ ఎంత? 16. ఇంత దాకా కూడా క్లియరే కదా. దీన్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం. ఈ రెండు అయితే మనకు తెలియదు, ఎందుకంటే బాట వెడల్పు లేదు కాబట్టి. అది దాన్ని తీసుకుంటే కదా, అంటే ఈ వాల్యూ తెలియదు. అదే మనకు ఇక్కడేమో మనకు తెలియదు. × 4 = 60. ఓకేనా? అందాక అందరికి అర్థమైందా? అదే కదా మనం చేయాల్సింది. చూడండి, × 4 × 60 ఎంత ఉన్నట్టు చెప్పండి? ఇక్కడ 4 1s 4, 15s. ఇంత దాకా క్లియర్ ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత రావాలి చెప్పండి? 15 రావాలి. యాడ్ చేస్తే 16 రావాలి. ఏం తీసుకోగలం? 15 1 అనే కదా. ఇది అర్థమైంది అందరికి? అంటే 15 ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ ఎంత వస్తుందో 1 వస్తుంది. అంటే మనకు బాట వెడల్పు ఎంత అంటే 1 మీటర్ ఉన్నట్టు.
అర్థమైందా? ఫస్ట్ చూడండి ఏం చేస్తాను చెప్పండి, సేమ్ అదే కాన్సెప్ట్. 32/2 ఎంత 16 వచ్చింది. 16 తర్వాత ఏం చేస్తున్నాను చెప్పండి, 16 అంటే మనకు ఆ రెండు వాల్యూ తెలియదు. ఇంటూ 4 ఈక్వల్ ఎంత 60 కదా. అంటే 60 into 4 అంటే ఎంత వస్తుంది, 4/16/60/4 అంటే ఎంత 15 వచ్చింది. అంటే అక్కడ వాల్యూ ఎంత ఉన్నట్టు, ఆ మల్టిపుల్ చేస్తే 15 రావాలి, యాడ్ చేస్తే 16 రావాలి. కాబట్టి ఏమున్నాయి 15 into 1. కాబట్టి మనకు బాట వెడల్పు ఎంత అంటే 1 మీటర్ ఉన్నట్టు. అర్థమైందా? రాసేసుకోండి. ఓకేనా? జనరల్ మీరు గమనించలేదని క్వశ్చన్ రాపియట్లా, ఎందుకు చెప్పండి? క్వశ్చన్ అది ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మాకు మీరు ఆ ఫిగర్ చూడగానే క్వశ్చన్ మీరే క్రియేట్ చేసుకోగలాలి ఏమి ఇచ్చాడు అని. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, మనం చూడండి ఈ ఫిగర్ అన్ని లేకుండా ఎలా చేయొచ్చు అంటే, ఆ క్వశ్చన్ ఏముంటుంది చెప్పండి, లెంత్ ఉంటుంది, బెర్త్ ఉంటుంది, ఏరియా ఆఫ్ ద పాత్ ఉంటుంది కదా. అంటే లెంత్ ఎంత ఇస్తాడు, లెంత్ వచ్చాకనే 32 ఉంటుంది, బెర్త్ వచ్చాకనే ఎంత ఉంది చెప్పండి, 22 ఇచ్చాడా, 22 ఇచ్చాడు, బెర్త్ వచ్చాక 10 ఇచ్చాడు. ఏరియా ఎంత, ఏరియా ఆఫ్ ద పాత్ ఎంత ఇచ్చాడు అంటే 60 ఇచ్చాడు. ఇదే కదా ఇచ్చింది. ఇచ్చి బెర్త్ అడిగినప్పుడు ఇమీడియట్ గా మనం చేయాల్సింది ఏది అంటే దీన్ని by 4 చేయండి. ఎంత వస్తుంది చెప్పండి, 15. ఇంత దాకా ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 32/2 ఎంత 16. ఓకే, అంటే ఇక్కడ చూడండి రెండు నెంబర్ల ప్రోడక్ట్ ఏమి ఇది రావాలి, ఇదేమో సమ్ ఇది రావాలి. అంటే ఏం తీసుకోగలము, 15 ones అనే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 1 అవుతుంది. లేదు అంటే ఫిగర్ వేస్తే ఇంకా ఈజీ, కానీ మొత్తం మీద అయితే ఈ దానికైతే డెవలప్ కానీ ఏది చూడగానే ఆన్సర్ చెప్పేటట్టు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం చూడండి. చూడు అవుట్ సైడ్ ఇచ్చినప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, మరి రెండు యాడ్ చేస్తే ఎంత 62, హాఫ్ ఎంత 31. అంటే ఏం చేస్తుంది, ఒక పార్ట్ 1 అయితే రిమైనింగ్ ఎంత, ఇదే కదా మన ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తాడు చెప్పండి, ఆ దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ లెంత్ పెట్టిస్తాడు. లెంత్ ఎంత ఉంది అంటే 40 ఉంది, ఇది ఎంత ఉంది 22 ఉంది. అవుట్ సైడ్ ఎంత ఉంది అంటే 1 మీటర్ బెర్త్ ఈ ఎక్స్ అంటున్నాడు. దీని యొక్క ఏరియా ఎంత అంటే 128 ఇస్తాడు. అదే కదా ఇచ్చే క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఆన్సర్, 40 + 22 ఎంత 62, హాఫ్ ఎంత 31. దీన్ని 2 పార్ట్ చేస్తాం, ఇది మనకు తెలియదు. ఇంటూ 4 ఈక్వల్ ఎంత 128. 4 1 4 32. ఇక్కడ చూడండి మా ప్రోడక్ట్ ఎంత రావాలంటే 32 రావాలి, సమ్ ఎంత రావాలి చెప్పండి, డిఫరెంట్ 31 రావాలి. ఎందుకు డిఫరెంట్, ఇక్కడ అవుట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి ఏం తీసుకోగలని చెప్పండి, 32 ones అనే కదా. చూడు 8 4s కూడా 32 ఉన్నాయి, 16 2s కూడా 32 ఉన్నాయి. అవి తీసుకోవట్లేదు ఎందుకు అంటే మనకు వాటి మధ్య సమ్ ఎంత రావాలండి, డిఫరెంట్ ఎంత రావాలి 31 రావాలి. అది ఏది రావు కాబట్టి అవి తీసుకోవట్లేదు. అంటే ఆన్సర్ ఎంత అంటే 1 మీటర్ అనేది ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అవుతుందా, ఏరియా ఆఫ్ ద పాత్ ఇది చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే రాసుకున్నా చెప్తాను. ఈ అప్లికేషన్ ఆల్జిబ్రా టెస్ట్ ఇప్పుడైతే నేర్చుకున్నారు కదా, ఎలా అప్లై చేస్తారో చూస్తాను. క్వశ్చన్ రాసుకోండి. పెరిమీటర్ ఆఫ్ ఏ, తెలుగు మీడియం ఉన్నారా, రెండు చెప్పేస్తాను. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఏ rectangle is, perimeter of a rectangle is 128 meters. There is a 2 meters path inside it. Find the area of the path. Find the area of the path. ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 128 meters. దాని లోపల 1 మీటర్ వెళ్తూ బాట కలదు. దాని లోపల 1 మీటర్ వెళ్తూ బాట కలదు. బాట వైశాల్యం ఎంత? ట్రై చేయండి. మన క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు, పెరిమీటర్ ఇచ్చాడు. మా పెరిమీటర్ అంటే ఏం చెప్పండి, స్టార్టింగ్ చెప్పాను L + B + L + B నే కదా. ఓకే, అంటే 2 × L + B. అంటే వాడు ఇచ్చింది చూడండి, 2 × L + B ఎంత ఇచ్చాడు, 128 ఇచ్చాడు. అంటే L + B ఎంత ఉన్నట్టు, L + B ఎంతమా 64. L + B ఎంత 64 దాకా. ఓకేనా, అంటే మన కాడ L + B ఆల్రెడీ ఉంది. నేను ఫస్ట్ ఒకటి చెప్పాను కండిషన్. ఏం చెప్పండి కండిషన్, ఏరియా ఆఫ్ ద పాత్ అంటే సమ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ ఉండాలి. సమ్ ఆఫ్ ద మెజర్మెంట్ ఉంది కదా. L + B వాల్యూ ఎంత ఉంది 64 ఉంది. దీంట్లో హాఫ్ తీసుకుంటే ఎంత చెప్పండి 32. ఇంత దాకా క్లియర్. అక్కడ బాట వెడల్పు ఎంత ఇచ్చాడు 2 meters ఇంటూ 30 ఇంటూ 4 240 meters స్క్వేర్. అంతే కదమ్మా. చూడండి స్టార్టింగ్లో చెప్పాను, ఏం చెప్పాను నేను చెప్పండి,
ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముండాలి చెప్పండి, మనకు మెజర్మెంట్స్ ఆఫ్ ద, వాడు ఇచ్చిన ఫిగర్ కి మనకి ఏముంటారు, సమ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ ఉండాలి. సమ్ ఏముంది చెప్పండి, L+B ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి, L+B వాల్యూ ఇచ్చాడు చెప్పండి, పెరిమీటర్ ఇస్తున్నాడు. పెరిమీటర్ అంటే ఎంత, 128 ఇచ్చాడు. అంటే ఒకసారి హాఫ్ చేసి మళ్ళీ హాఫ్ చేసే కదా, అంటే ఒకటిసారి బై 4 చేస్తే 32 వస్తుంది కదమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అంటే క్వశ్చన్ చూడండి, మనకు పెరిమీటర్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, పెరిమీటర్ వచ్చాక 84 మీటర్స్ ఇస్తున్నాడు. దాని లోపల వచ్చాక ఏముందంటే 2 మీటర్స్ వెడల్తో బాట ఉందన్నాడు. ఇప్పుడు బాట వయసులో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, అంటే దీని వాల్యూ ఎంత, 2 ఇంటూ L+B ఎంత, 84. అంటే చూడండి, L+B ఎంత ఉన్నట్టు, 42. హాఫ్ చేసుకుంటే ఎంత, 21. 1 పార్ట్ 2 అయితే రిమైనింగ్ పార్ట్ 19 ఇంటూ 4 కదా. అదే కదా ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ అనేది మనం నేర్చుకునేది అప్లై చేయగలగాలి. ఇంకో క్వశ్చన్ రాసుకోండి. ఇది అర్థమైంది కదా. పెరిమీటర్ ఇచ్చినా మనం ఏం చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు, మనం ఇంతన్నీ చేయకుండా బై 4 రాసి చేయొచ్చు. అంటే 128/4. ఎందుకు 4 చేసేస్తే ఒకటేసారి 32 వస్తుంది కదా. ఎంత వస్తుంది, 32 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 800 meters square. There is a 5 meters path inside it. There is a 5 meters path inside it. Find the area of the path. ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చివా, 800 meters square. దాని లోపల 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. బాట వైశాల్యం ఎంత? మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తారా, టెన్నిస్ చూస్తుంటారా, టీవీలో ఏది చూస్తారు? క్రికెట్ అంటే ఇంట్రెస్టా, టెన్నిస్ అంటే ఇంట్రెస్ట్ అమ్మా? ఏది చూస్తారమ్మా? ఎందుకు టెన్నిస్ చూడరు? మనకి ఇంట్రెస్ట్ లేకనా, రూల్స్ తెలియకనా? రూల్స్ తెలియక. రూల్స్ తెలిస్తే ఏదైనా ఈజీ కదమ్మా, అంతే కదమ్మా. కబడ్డీ చూస్తాము, అదే ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు కండిషన్ ఏం చెప్పండి, మనకు సమ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ ఉండాలి. అక్కడ సమ్ ఆఫ్ ద మెజర్మెంట్ ఉందా? ఏరియా అంటే ఏం చెప్పండి, ఏరియా అంటే ఏంటమ్మా, మీనింగ్ L ఇంటూ Bనే కదా. అంటే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్, అంతే కదమ్మా. మనకేమి ఇస్తున్నాడు క్వశ్చన్లో, ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు. అది 40 into 20 ఉండొచ్చు, ఏదైనా 800 వచ్చేది, అంటే ఏదైనా ఉండొచ్చు, మనకైతే అనవసరం అది. కానీ క్వశ్చన్లో మనం ఈ క్వశ్చన్ చేయాలంటే మనకేముండాలి, సమ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ ఉండాలి. వాడు సమ్ ఆఫ్ ద మెజర్మెంట్ ఇచ్చాడు కాదు కదా, L ఇంటూ B కదా ఇచ్చింది. L ఇంటూ B ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే కెనాట్ బి డిటర్మైన్డ్. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది అంటే ఎవరికి జాబ్ చేసేదంటే కాన్సెప్ట్ తెలిసినోడికి జాబ్ వస్తుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేసుకుంటే కూర్చుంటాం. కాన్సెప్ట్ తెలిసినోడు ఏం చేస్తాడు చెప్పండి, డైరెక్ట్గా కెనాట్ బి డిటర్మైన్డ్ పెడతాడు. ఎందుకు? ఆడ సమ్ లేదు కదా. కాన్సెప్ట్ అర్థమైందా? ఇదే క్వశ్చన్ చూడండి, రీజనింగ్లో యాడ్ అవుతాడంటే డేటా సఫిషియన్సీలో ఏమిస్తాడంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, స్టేట్మెంట్ 1 ఏమి ఇస్తాడు అంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 84 meters square ఇస్తాడు. ఎంత ఇస్తాడు అంటే 84 meters ఇస్తాడు. వెర్త్ ఆఫ్ ద పాత్ ఇస్తాడు మా, పాత్ వెర్త్ వచ్చాకనే 2 meters ఇస్తాడు. మనకు అడిగేది ఏరియా ఆఫ్ ద పాత్ అంట. ఆప్షన్స్ ఏ 1, 2, 3, 4లో ఓన్లీ సబ్స్టెన్స్ 1 సబ్స్టెన్స్ అంటాడు. నెక్స్ట్ ఓన్లీ 2 సబ్స్టెన్స్ అంటాడు. నెక్స్ట్ 1 and 2 బోత్ సబ్స్టెన్స్ అంటాడు. నెదర్ 1 nor 2 సబ్స్టెన్స్ అంటాడు. ఐడియా ఉందా డేటా సబ్స్టెన్స్లో? ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే పెరిమీటర్ ఇచ్చాడు, బాట వెడల్పు ఇచ్చాడు, బాట ఏరియా ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, దీంట్లో 3 అవుతుంది. ఎందుకు 3 అవుతుంది? మన కాడ దాని నుండి పెరిమీటర్ నుండి L+B ఫైండ్ అవుట్ చేయొచ్చు, తర్వాత బాట వెడల్పు ఇచ్చాడు. ఇదే సఫిషియన్సీ చూడండి మా, ఇదే క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ 1 ఏరియా వచ్చాకనే ఏముంది అంటే 800 meters square ఇచ్చాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 వచ్చాకనే పాత్ వెడల్పు ఎంత ఇచ్చాడంటే 2 meters ఇస్తున్నాడు. ఏరియా ఎంత అంటున్నాడు, ఏరియా ఆఫ్ ద పాత్. సేమ్ ఇవే ఆన్సర్స్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి,
నైదన్నారు 1 ఉన్నా 2 ఉన్నా చేయలేం. ఎందుకు? మనకేమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చాడు కదమ్మా. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి మా, ఈ క్వశ్చన్ చేయాలంటే ఎటువంటి నాలెడ్జ్ ఉంటే చాలు. లేకుంటే ఏం చేస్తుంది చెప్పండి, ఒక మార్క్ పోయినట్టే కదా. దేంట్లో? రీజనింగ్లో. మనకు ఎంతో ఇష్టమైన రీజనింగ్లో ఒక మార్క్ ఏది తీసేస్తుంది? కాన్సెప్ట్ తెలియకుంటే. కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు. అంటే మన క్వశ్చన్ చూడండి మా, ఈ మోడల్ క్వశ్చన్ చేయాలంటే మనకి ఏముండాలి? మెజర్మెంట్స్ ఉండాలి. కండిషన్ ఓకేనా? మెజర్మెంట్ ఉంటే చేయగలము, ఏరియా ఇస్తే చేయలేము. అర్థమైంది కదా కాన్సెప్ట్? నెక్స్ట్ చూడండి మా, తీసేద్దాం ఇది. అర్థమైంది. అంటే మనకు ఈ టాపిక్ అయిపోయినాక మీకు డేటా సబ్స్టెన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎలా ఇస్తాడు. ఎందుకంటే 20 మార్కులు మా, మీకు తెలిసేది ఏందో, ఆ 20 మార్కులు పక్కన పెట్టేస్తున్నారు. ఎవరు చదవట్లే, అసలు చెయ్యట్లే. మనం టైమ్ అండ్ వర్క్ చేస్తాం కానీ టైమ్ అండ్ వర్క్ తర్వాత డేటా సబ్స్టెన్స్ చేస్తున్నామా? టైమ్ అండ్ వర్క్ లోంచి ఎలా అప్లికేషన్ ఆడు ఇస్తాడు కదమ్మా. లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ చేస్తాం, దాంట్లోంచి డేటా సబ్స్టెన్స్ డిస్కస్ చేసుకోవట్లే. మనం ఏం నేర్చుకున్నాం? ఓన్లీ అర్థమెటిక్ టాపిక్స్ నేర్చుకున్నాం. అర్థమెటిక్ అంటే తెలుసా మీకు? నవోదయ ఎగ్జామ్స్కి ఇస్తాడు చూడండి, అవే. అవి నేర్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం. మనం నేర్చుకుంది ఫుల్ ఫ్లెక్సిబుల్గా పోవాలన్నమాట. 200 మార్కులు ఇస్తే 200 మార్కులు ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏవి ఉన్నాయి, అవి నేర్చుకుంటే పర్ఫెక్ట్ అవుతాం. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడమ్మా, మనం ఇది ఏం చేసాము అంటే, మనకు క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా వెళ్ళిపోతామా. ఇదే క్వశ్చన్ని వాడు ఏం చేశాడంటే, ఇంకా చూడమ్మా, జనరల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 లెవెల్స్ ఉంటాయి. 1 అనేది మాక్సిమం 60% క్వశ్చన్స్ అందరూ చేయగలరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 6 months ప్రిపేర్ అయిన వాళ్ళందరూ లెవెల్ 1. లెవెల్ 2 మా కొంచెం అప్లికేషన్ ఆలోచిస్తున్నారు. లెవెల్ 3 ఎవరు చేస్తారు చెప్పండి? లెవెల్ 1 బేసిక్ ప్రతి ఒక్కరు రాయగలని చెప్తున్నాను. ఎవరు? కాంపిటేటివ్ ఎగ్జామ్ 6 నెలలు సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ రాస్తారు. లెవెల్ 2 కొంచెం అప్లికేషన్ ఆలోచన వాళ్ళు. లెవెల్ 3 ఎవరు చేస్తారు? అసలు ఇంటరాక్ట్ అవ్వట్లే క్లాసులో. నా పేరు తెలుసా? నా పేరు తెలుసామా? రాహుల్. రాహుల్ అంటే మీనింగ్ చెప్పండి. పోనీ రాహుల్ అనే పేరుతో మీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా నేను కాకుండా? ఎవరున్నారు? గట్టిగా. కేఎల్ రాహుల్. వెరీ గుడ్. ఇంకా ఎవరు తెలియదా రాహుల్ పేరుతో? రాహుల్ గాంధీ తెలుసు కదమ్మా. రాహుల్ గాంధీ తెలీదా? అసలు పేరు కూడా ఏం లేదా? ఎవరు ఈయన? రాహుల్ గాంధీ. వాళ్ళకి సిస్టర్ ఉంది, ఆమె పేరు తెలుసా? వెరీ గుడ్. ప్రియాంక. ఈ రాహుల్ ప్రియాంక ఎవరు మా? ఇద్దరు పేర్లు తెలుసా? ఐడియా ఉందా? బుద్ధుడు కొడుకు పేరు రాహుల్, వర్ధమాన మహావీరుడి కూతురు పేరు ప్రియాంక. తెలుసా విషయము? బుద్ధుడు కొడుకు పేరేమా రాహుల్. రాహుల్ అంటే మీనింగ్ ఏంటి తెలీదా? బాండింగ్, బంధం. బుద్ధుడికి బంధం. ఆయన కొడుకు పుట్టినాక ఒక 6 ఏళ్ళు ఆగాడు, ఇది వెళ్ళకుండా. బాండింగ్ మా జనరల్గా నేను బాండ్కే, నా పేరు రాహుల్, నేను మీకు మ్యాథ్స్ బాండింగ్ వేస్తాను. మ్యాథ్స్ అంటే మీకు ఎలాంటి భయం ఉందో అదంతా పోగొట్టేస్తాను. ఓకే, మీరు జీరో నాలెడ్జ్తో కూర్చోండి, అప్లికేషన్ నాలెడ్జ్ నేర్పిస్తాను. మీరు ఎటువంటి టఫ్ క్వశ్చన్ అయినా చేయగలరు. ఇందాక చెప్పాను, లెవెల్ 1 క్వశ్చన్స్ ఎవరు చేస్తారు అంటే ఆస్పిరెంట్స్ 6 నెలల నుండి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు చేయగలరు. ఓకే, లెవెల్ 2 క్వశ్చన్స్ ఎవరు చేస్తారు? అప్లికేషన్ నాలెడ్జ్ వాళ్ళు చేస్తారు. లెవెల్ 3 ఎవరు చేస్తారంటే జాబ్ ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళు చేస్తారు. లెవెల్ 3 ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే జాబులు వస్తాయి. జాబ్ ఎవరికి వస్తుంది? లెవెల్ 3 వరకు. అంటే జనరల్గా మనం ఇప్పుడు జాబ్ గురించి డిస్కస్ చేసేది ఏ జాబ్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టాలమ్మా. జాబ్ కొట్టడం జనరల్గా లైఫ్ స్టైల్ సక్సెస్. మీకు తెలుసో తెలియదు, ఒక క్రికెటర్కి భారతరత్న ఇచ్చారు. ఎవరు? గట్టిగా సచిన్ టెండూల్కర్ భారతరత్న ఇచ్చాడు మా. ఎందుకు భారతరత్న వచ్చింది? ఆయన క్రికెట్ 15 years అప్పుడే వచ్చాడు. 15 yearsకి వచ్చాడు కాబట్టి ఒక 38 yearsకి రిటైర్ అయ్యాకనే ఏమైంది అప్పుడే ఒక 23 years లోపల భారతరత్న వచ్చింది. అదే ఆయన సచిన్ మనకు సూర్యకుమార్ యాదవ్ లాగా 32 yearsకి వచ్చింటే టీంలోకి భారతరత్న వచ్చేదా? అవే స్కిల్సే కదా, ఎందుకు రాదు? కెరీర్ అంత లేదు కదమ్మా. కరెక్ట్, అర్థమైంది కదా. సక్సెస్ అంటే ఏది చెప్పండి? ఎంత ఎర్లీగా జాబ్ తెచ్చుకుంటే అదే సక్సెస్. ప్రతి ఒక్కరికి జాబ్ వస్తాయి, ఎప్పుడు రావాలనేది ఇది. ఎంత ఎర్లీగా తెచ్చుకుంటే అంత బెటర్ మా. ఓకేనా, ఇదే క్వశ్చన్ చూడమో మనం కొంచెం లెవెల్ 3లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే రివర్స్ వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి. ఇది 22 meters ఉంది, ఇది 10 meters ఉందమ్మా. 1 meter వెడల్పుతో బాట ఉంది. ఇది అయితే 60 meters స్క్వేర్. అందరికి ఐడియా ఉందా? మనం బేసిక్ ఇదే కదా తీసుకుంది. 22 + 10 ఎంత? 32. హాఫ్ ఎంత? 16. 1 part 1 అయితే 15. 15 × 1 × 4 ఎంత? 60. ఇంత దాకా క్లియర్ అక్కనా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రివర్స్ ఎలా అంటే ఇది హైడ్ చేస్తే చేయగలరు.
ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఇవ్వట్లేదు. క్వశ్చన్ అర్థమైందా? ఏమి ఇవ్వట్లేదు, లెంత్ ఇవ్వట్లేదు, బెర్త్ ఇవ్వట్లేదు. ఒక రెక్టాంగిల్ ఉంది, దాని లోపల 1 మీటర్ వెళ్తే బాట ఉంది, బాట వైశాల్యం 60 మీటర్ స్క్వేర్ అయితే బాట యొక్క చుట్టుకొలత ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ లో కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంటే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఉందో చేయగలమా? చేయగలం. ఎందుకు చెప్పండి? అడిగింది ఏం చెప్పండి? పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అడిగంటే L+B ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. అంటే రివర్స్. జనరల్ గా చూడండి, మనం జనరల్ గా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇంపాసిబుల్ క్వశ్చన్ అది, అంటే చాలా డిఫికల్టే క్వశ్చన్ చూడండి. కానీ మనం జనరల్ గా బేసిక్ వెళ్దాం చూడండి. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే 22 + 10 ఎంత? 32. అది మనకు తెలియదు. అంటే L+B వాల్యూని బై 2 చేస్తే వచ్చే వాల్యూ మనకు తెలియదు. ఇది దాకా ఓకేనా? దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఆ 2 పార్ట్స్ లో ఒక పార్ట్ అయితే మనకు తెలుసు, ఇది ఓకేనా? రెండో పార్ట్ ఎంత చెప్పండి? ఇది అయితే తెలీదు. ఇంటూ 4 = 60 ఓకేనా? 1 జా 15 జా, అంటే ఇక్కడ 15 ఉన్నట్టే కదా. అంటే ఈ X వాల్యూ ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూవే కదా. రెండు యాడ్ చేయండి ఎంత? 16. 16 అనేది L+Bని హాఫ్ చేస్తే 16 వచ్చింది. అంటే L+B ఎంత ఉన్నట్టు? L+B ఎంత? 32 ఉన్నట్టే కదా. అంటే మనకైతే 2 × L+Bనే కదా. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి? 64. అర్థమైందా? రివర్స్ వెళ్ళిపోతున్నాం అంతే. కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇప్పుడు మనకేమి ఇస్తాడంటే క్వశ్చన్ లో L ఇవ్వట్లేదు, B ఇవ్వట్లేదు. మనకు L ఇవ్వట్లేదు, B ఇవ్వట్లేదు. దాని లోపల 1 మీటర్ వెళ్తే బాట ఉంది. బాట యొక్క ఏరియా వచ్చాకనే 60 మీటర్ స్క్వేర్ అయితే L+B ఎంత ఇస్తున్నాడు? 2 × L+B ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మనం ఫస్ట్ ఏం చేస్తాం? L+B / 2 = ఎంత అంటే X. ఆ వాల్యూ తెలియదు, కానీ దీన్ని 2 పార్ట్స్ వేస్తే 1 అయితే తెలుసు. ఈ రిమైనింగ్ వాల్యూ తెలియదు. ఇంటూ 4 = 60. 4 1 4 15 అంటే చూడండి, 15 రావాలంటే ఇక్కడ 15 1 కదా వచ్చేది 15. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 16. L+B / 2 = 16 ఏంటి అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? L+B = ఏమవుతుంది చెప్పండి? 32 అవుతుంది. మనకు అడిగింది ఏం చెప్పండి? 2 × L+B అంటే ఆన్సర్ ఎంత అంటే 64 మీటర్ స్క్వేర్. ఆన్సర్ ఎంత? 64 మీటర్ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, ఇది లెవెల్ 3 క్వశ్చనా, లెవెల్ 1 క్వశ్చనా? లెవెల్ 1 క్వశ్చనే. కానీ లెవెల్ 3 ఎవరికి? కాన్సెప్ట్ తెలియని వాళ్ళకు. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకు లెవెల్ 1. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 3, లెవెల్ 2 ఏమీ లేవు. మనకు కాన్సెప్ట్ తెలుసు. ఆ కాన్సెప్ట్ ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? రాసేసుకోండి. చేస్తారా? క్వశ్చన్ అర్థమైందా? ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఒక రెక్టాంగిల్ ఉంది, లెంత్ ఇవ్వలేదు, బెర్త్ ఇవ్వలేదు. బాట వెడల్పు ఎంత ఇస్తున్నాడు? 2 మీటర్స్ ఇచ్చాడు. బాట వైశాల్యం ఎంత ఇస్తున్నాడు? 180 మీటర్స్. చేస్తారా? చేయండి. ఎంత వచ్చింది? గట్టిగా చూడండి. L+B / 2 = ఎంత? X. 2 × 4 = 120. ఎన్నిసార్లు పోతుందో? 15 కదా అక్కడ వచ్చేది. అంటే 15 + 7 ఎంత? 17. L+B ఎంత? 34. 2 × L+B ఏమవుతుంది చెప్పండి? 60. ఆన్సర్ ఎంత? 68 మీటర్ స్క్వేర్. నేను ఇందాక చెప్పాను, జాబ్ ఎప్పుడు రావాలి చెప్పండి? ఫస్ట్ అటెంప్ట్లోనే రావాలి. ఫస్ట్ అటెంప్ట్లో రావాలని ఏం చేయాలి? ఒక క్వశ్చన్ చెప్తా చూడండి. ఇంకోటి వచ్చి గుర్తుపెట్టుకోండి. మీరు సినిమాలు చూస్తుంటారా? తెలుగు సినిమాలు చూస్తుంటారా? హాలీవుడ్ సినిమాలు చూస్తుంటారా? రెండు. ఓకే, తెలుగు సినిమా మనం ఏం సినిమా చూడలే. లాస్ట్ ఒక 20 మినిట్స్ సినిమా చూస్తే స్టోరీ మొత్తం అర్థమవుతుంది. అవునా కదా? లాస్ట్ 20 నిమిషాలు చూస్తే ఏమవుతుంది చెప్పండి? మనం మిస్ అయిన ఒక 2.5 hours సినిమా మొత్తం అర్థమైపోతుంది ఏం జరిగింది అని. అదే హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా స్టార్టింగ్ లో 10 నిమిషాలు మిస్ అయినా సినిమా ఏమన్నా అర్థమవుతుందా? జస్ట్ స్టార్టింగ్ లో ఒక 10 మినిట్స్ మిస్ అయ్యి కూర్చున్నాం అనుకో సినిమా హాల్లో, మొత్తం ఏమవుతుంది చెప్పండి? ఏమీ అర్థం కాదు. ఎందుకు? కంటెంట్ ఉంటుంది ఆడ, మనకు టైం పాస్ ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ అనేది మా హాలీవుడ్ థ్రిల్లర్ లాంటి సినిమా స్టార్టింగ్ లో మిస్ అయినానంటే ఏది కాదు. ఇది చాలా మంది కొంచెం లేట్గా వచ్చారు, వాళ్ళకి నాకు తెలిసి ఏమీ అర్థం కాదు 100%. ఎందుకంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది చెప్పండి?
లేట్గా వస్తే అర్థం కాదు. మీకోసం మీకు జస్ట్ కాన్సెప్ట్ మారుస్తున్నా, ఎందుకంటే లాస్ట్ కూర్చొని. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి, జాబ్ ఎవరికి వస్తుంది మా జనరల్గా చెప్తున్నా, ఇందాక కూడా చెప్తా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్లో ఎవరికి వస్తుంది అంటే చెప్తా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ టైం ఎస్ఎస్సి ఇచ్చిన క్వశ్చన్ మా 1 2 3 4 5 6 7 9 into 72 మా 2022 23 22 అనుకుంటా, 22 ఎస్ఎస్సి ఇచ్చిన క్వశ్చన్. సాల్వ్ చేస్తారా? మీకు క్యాల్కులేటర్ వాడచ్చు, లేకుంటే గూగుల్ అని సెర్చ్ చేయండి. మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఏ ఆప్షన్స్ ఇస్తున్నా? మా జనరల్గా క్యాలిక్యులేటర్ అంటే 2 తో 7 తో చేయడం కాదు, 2 ఆప్షన్స్ ఇస్తున్నా మీకు. ఒకటి ఏం చెప్పండి, క్యాల్కులేటర్ వాడండి, లేకుంటే రెండోది గూగుల్ అయినా చేయండి క్వశ్చన్. నాకైతే ఆన్సర్ చెప్పండి. ఒక 2 minutes టైం ఇస్తాను. ఆప్షన్ పెడితే చేస్తారా? కొన్ని గూగుల్ చేయండి, ఆ క్వశ్చన్ ఉంటే అది ఆప్షన్ దొరుకుతుంది. చేసావా? క్యాల్కులేటర్ కొట్టావా? ఓకే, గూగుల్ చేయండి ఎవరొకరు. గూగుల్ చేస్తుంటుంది మా ఏ టెక్స్ట్ బుక్లోనే, లేకుంటే బైజూస్లోనే ఉంటుంది ఈ క్వశ్చన్, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ కదా. ఏముంది ఆన్సర్? క్యాల్కులేటర్ కొట్టావా? గూగుల్ చేయండి, గూగుల్ చేయి మా క్వశ్చన్ని. చేశారు, గూగుల్ చేశారు క్వశ్చన్ని. ఏమొచ్చింది? అన్ని 8s ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నాయా? దొరికాయా? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఆప్షన్ ఏముంది చెప్పండి. పోనీ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. గూగుల్ చేశారు కదా మా, ఎక్స్ప్లెనేషన్ చూశారు కదా మా. ఆ ఎక్స్ప్లెనేషన్కి మనం డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే కదా మీకు జాబ్ వచ్చేది, అంతే కదా మా. అంటే చూడండి, మీరు గూగుల్ చేశారంటే ఏ బైజూస్లో ఏ వెబ్సైట్ వచ్చింది? ఎగ్జామ్ వేద. ఎగ్జామ్ వేద అంటే కేటగిరీ. ఓకే, ఎగ్జామ్ వేద దాంట్లో వచ్చింది మా. అంటే ఆల్ ఇండియా లెవెల్లో ప్రిపేర్ కాకుండా మనం డిఫరెంట్ మెథడ్లో ప్రిపేర్ అయితేనే కదా వచ్చేది. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చాడు ఒకసారి చూసుకోండి. ఏమి ఇచ్చాడు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు? 70 ఓకే అది తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఓకేనా, అర్థమైందా? ఆ కాన్సెప్ట్ ఏది అంటే 1 2 3 5 6 7 8 9 into 36. ఈ కాన్సెప్ట్ బా రూల్ 9 రూల్ గురించి ఇది మా క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ మిస్ అయింది. ఏ నెంబర్ మిస్ అయింది? 4 9s ఎంత? 36. ఓకేనా, 4 9s ఎంత అంటే 36. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే, మిస్ అయిన నెంబర్ ఏం చెప్పండి? 4 కదా. 1 2 3 4 5 6 7 8 ప్లేస్లో ఎప్పటికీ సరే 0 ఉంటుంది, 4 ఉంటుంది. ఇది ఓకేనా? 8 ప్లేస్లో ఎప్పటికీ సరే ఏముంటుంది చెప్పండి? 0 ఉంటుంది. ఒక 4 రాయాలి. అంటే మొత్తం 9 digits రాసా. 9 digits లో 8th ప్లేస్ ఏం రాస్తా చెప్పండి? 0 రాశా. ఇప్పుడు ఇది కాదు ఆన్సర్. ఏ నెంబర్ మిస్ అయింది? 4 కదా. అంటే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి 4th టర్మ్ 1 2 3 4 ఇదే కదా మా 4th టర్మ్. ఇక్కడ +4 యాడ్ చేయండి. అంటే ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏమవుతుంది చెప్పండి? 444 8 44404 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్, అర్థమైందా? అంటే చూడండి, ఏ నెంబర్ అయితే మిస్ అయిందో అది ఇంటూ 4 చేస్తాడు, ఇంటూ 9 చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? మొత్తం ఎన్ని డిజిట్స్ రాస్తాం? 9 digits రాస్తాం. 9 digits లో 8th ప్లేస్ ఏముంటుంది చెప్పండి? కంపల్సరీగా 0 ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1 2 3 మిస్ చేస్తున్నా. 4 5 6 7 8 9 ఇంటూ ఎంత ఇస్తాడు చెప్పండి? 27 కదా. ఎందుకు 27? ఏ నెంబర్ మిస్ అయింది? 3 9s అనే కదా వాడు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ 3 ఎక్కడ వస్తుంది? థర్డ్ ప్లేస్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 33603 కదా. మనకి ఇందాక ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు మా? 1 2 3 4 5 6 7 9 into 72 ఇచ్చాడు. ఏ నెంబర్ మిస్ అయింది? 8 నెంబర్ మిస్ అయింది. కాబట్టి 1 2 3 4 5 6 7 0 8 ప్లస్ 8 యాడ్ అయింది కాబట్టి మొత్తం ఎన్ని కనపడి అంటే 8 కనపడి. ఇది కాన్సెప్ట్. మనం నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్ లేకుంటూ నేర్చుకుంటే ఏముంది చెప్పండి? ఇక్కడ వాడు ఏ క్వశ్చన్ అడిగినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు. అంతెందుకు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు.
ఇది ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చనా? ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ ఏమాది? ఈజీ క్వశ్చన్ ఎందుకు చెప్పండి, మన అందరికి 6 టేబుల్ వచ్చు. టఫ్ క్వశ్చన్ ఎవరికి? టైం లేకపోతుంది కదా. కానీ దీని ఆన్సర్ ఇది అంటే 6కి ప్రాపర్టీస్ ఉంటాయి. విన్నారు ఎప్పుడన్నా? 6కి ప్రాపర్టీస్. నెంబర్ సిస్టమ్ కూడా నేనే టీచ్ చేస్తాను. ఓకే, నెంబర్ సిస్టమ్కి 6కి ప్రాపర్టీస్ ఉంటాయి. 6 యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే 4 and 5. ఎప్పుడైనా విన్నారా? ప్రాపర్టీస్ విన్నారా? 6 యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే 4 and 5. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది తీసేద్దా, రాసుకుంటారా? నెంబర్ సిస్టమ్ కూడా డిస్కస్ చేద్దాం నేను. ఇప్పుడు చూడండి, 6 ఎంత చెప్పండి? 36. ప్రాపర్టీస్ ఏమన్నాను? 4 and 5 అన్నా కదా. ఆ 4 కానీ 5 కానీ లేవాడా? ఎందుకు అంటే డిజిట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 డిజిట్ ఉంది. 1 - 1 అంతా 0. కాబట్టి ఎటువంటి ప్రాపర్టీ లేదు. ఇది అర్థమైందా? అదే చూడండి మా 66 × 66 ఇచ్చాడు అనుకోండి, క్లియర్ అక్కడ 36 కామన్ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? 36 కామన్ ఉంటుంది. ప్రాపర్టీస్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2. 2 - 1 ఎంత? 1 ప్రాపర్టీ వాడాలి. 1 ప్రాపర్టీ అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి? ఒక 4 వస్తుంది, ఒక 5 వస్తుంది. అంటే 36 అయితే కామన్గా ఉంటుంది. ఒక 4 ఒక 5 వస్తుంది. అదే చూడండి 666 × 666 అనుకోండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 36 కామన్, ఓకేనా? 4455 ఈ కాన్సెప్ట్ ఓకేనా? ఎక్కడ తెలియదు 2 4 ఎందుకు వాడుతున్నా? మొత్తం డిజిట్స్ అని ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 666 అంటే 6666 × 6666. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంత? 444 3 555 6. మీరు గూగుల్ చేసినా ఈ కాన్సెప్ట్ ఉండదు. ఎందుకు? మా యూట్యూబ్లో వెతికిన ఈ కాన్సెప్ట్ ఉండదు మా. ఎందుకు ఉండదు చెప్పండి? రియల్ కాన్సెప్ట్ ఎవరు పెట్టడు, ఎందుకంటే వాడు మార్కెట్ పోతుంది కదా మా. ఓకే, రియల్ కాన్సెప్ట్ ఈ మెథడ్ నేర్చుకున్నోడికి ఆ జాబ్ వస్తుంది. కరెక్ట్ కదా నేను చెప్పేది? అంటే ఇక్కడ జాబ్ మా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలంటే మీరు పర్ఫెక్ట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాయో తెలుసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఈజీ అవుతుంది. ఓకేనా? మనం నెంబర్ సిస్టమ్ కూడా ఇలా ప్రాపర్టీస్తో నేర్చుకుందాం. ఓకేనా? ఎంతవరకు మా క్లాసు? 10. బ్రేక్ 10 తర్వాతనా తీసేనా? మనం ఇందాక రెక్టాంగిల్ డిస్కస్ చేసాం. అది వినే వాళ్ళు కూడా ఇప్పుడు నుండి ఫాలో కానీ. ఇప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్ చెప్తున్నా. మనం ఇంతవరకు డిస్కస్ చేసింది ఏది అంటే రెక్టాంగిల్, అది పక్కన పెట్టేసింది. కొత్తగా వచ్చి అంటే లేట్గా వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తాడు, ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. మన క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఒక స్క్వేర్ ఇస్తాడు. ఒక స్క్వేర్ ఉండి దానికి సైడ్ ఉంటుంది ఎంత అంటే 12 మీటర్స్ తీసుకుంటున్నాం. దానికి ఇన్సైడ్ వచ్చాకనే 1 మీటర్ వెళ్తూ బాట ఉంది, బాట వైశాల్యం ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఓకే, ఒక స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఇస్తున్నాడు? 12 మీటర్స్ ఇస్తున్నాడు. దాని ఇన్సైడ్ ఏముంది చెప్పండి? 1 మీటర్ వెళ్తూ బాట ఉంది, బాట వైశాల్యం ఎంత? ఓకే, ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం ఇంతకుముందు ఏం చేస్తాం అది ఇక్కడ అప్లై చేస్తాం. ఫస్ట్ చూడండి మేము ఏం చేస్తామంటే ఇలా స్క్వేర్ ఇచ్చినప్పుడు చూడండి ఇది 12 ఉంటే ఇక్కడ కూడా 12 ఉన్నట్టే కదా. 12 + 12 ఎంత? 24. 24లో హాఫ్ ఎంత మా? 12 కదా. అంటే డైరెక్ట్ ఏం చేస్తామంటే సైడ్ తీసుకుంటే సరిపోతుంది. సైడ్ ఎంత ఉంది? 12 ఉంది. దీన్ని ఏం చేస్తానంటే 2 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఒక పార్ట్ 1 అయితే రిమైనింగ్ పార్ట్ ఎంత? 11. ఎక్కడిది 11? ఇన్సైడ్ కాబట్టి ఆ 2 యాడ్ చేస్తే ఆ వాల్యూ రావాలి. ఇది అర్థమైంది అందరికీ? చూడండి 1 ఎక్కడిది అంటే సైడ్ ఆఫ్ ద మనకు ఎర్త్ ఆఫ్ ద పార్ట్ ఇంటూ 11. ఈ 2 యాడ్ చేస్తే 12 వస్తుంది. ఇంటూ 4 ఎక్కడిది? సైడ్. అంటే 11 4 ఎంత? 44 మీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు చూడండి 15 మీటర్స్ ఇస్తున్నాను. లోపల చక్కగా 5 మీటర్స్ వెడల్తో బాట ఉంది అనుకోండి. ఇప్పుడు బాట వైశాల్యం ఏమవుతుంది చెప్పండి? 15 రాస్తున్నానా? దాన్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఒక పార్ట్ 5 అయితే రెండో పార్ట్ ఎంత? 10 ఇంటూ 4. ఆన్సర్ ఎంత చెప్పండి? 200 మీటర్స్. ఓకే, అర్థమైందా? రాసేసుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏముంది చెప్పండి? ఒక స్క్వేర్ ఇచ్చాడు, దాని సైడ్ ఎంత ఇచ్చాడు? 11 ఇస్తున్నాడు. అవుట్ సైడ్ 1 మీటర్ ఉంది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 11ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాను. ఒక పార్ట్ 1 అయితే రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది చెప్పండి? 10 or 12? 12. వెరీ గుడ్. ఇంటూ 4. ఆన్సర్ ఎంత? 48 మీటర్స్. ఓకే, ఇన్సైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మైనస్ చేస్తాం. అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఇన్సైడ్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది, అవుట్ సైడ్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది. మనం ఇందాక క్వశ్చన్ చేసాం. రెక్టాంగిల్ తీసుకుంటే పెరిమీటర్ ఇస్తే దాని ఏరియా ఆఫ్ ద పాత్, ఓకే, ఏరియా ఆఫ్ ద పాత్ కనుక్కోగలం. అదే ఏరియా ఇస్తే కనుక్కోలేము. ఇది ఓకేనా అందరికి? ఓకేనా? దేనికి?
రెక్టాంగిల్కి. అదే స్క్వేర్కి చూడండి మా, స్క్వేర్ ఇచ్చాడు, దీని యొక్క పెరిమీటర్ వచ్చాకనే 84 మీటర్స్ ఉంది. దాని లోపల ఒక 2 మీటర్స్ వెడల్తో బాట ఉంది, బాట వైశాల్యం ఎంత అడిగాడు. అదే చూడండి మా, ఒక స్క్వేర్ ఉంది, దీని యొక్క ఏరియా వచ్చాకనే 625 మీటర్స్ ఉంది. అదే చూడండి మా, ఎర్త్ ఆఫ్ ద పాత్ ఎంత అంటే 5 మీటర్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ 2 క్వశ్చన్స్ లో ఏది చేయలేం, ఏది చేయగలం. ఇది పెరిమీటర్ ఉన్నప్పుడు చేస్తామో చేయలేమా, అది ఇస్తే ఏరియా ఇస్తే 2 చేయగలం. ఎందుకు అంటే చూడండి జాగ్రత్తగా గమనించండి, అక్కడ వచ్చాక L+B కావాలి, ఇక్కడ సైడ్ ఉంటే సరిపోతుంది కదా. మనం ఇందాక చూడండి క్వశ్చన్ ఏం చేస్తే చెప్పండి, ఇక్కడ 12 మీటర్స్ ఇచ్చి 2 మీటర్స్ ఉంది, లోపల ఇన్సైడ్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, 12 రాస్తున్నాను అంటే సైడ్ తీసుకుంటున్నా, ఇక్కడ 2 రాసి ఇంటూ 10 × 4 రాస్తున్నాం కదమ్మా, 80 మీటర్స్ స్క్వేర్ వచ్చిందా ఇంతవరకు, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మా, పెరిమీటర్ అంటే 4A = 84 అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏ వాల్యూ ఎంత, 21. ఏ వాల్యూ 21 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది 2 అయితే రిమైనింగ్ ఎంతమా 19 × 4, ఇది ఓకేనా. అదే ఇక్కడ చూడండి, A² ఎంత అంటే 625 అయితే ఏ వాల్యూ ఎంత ఉన్నట్టు 25. అంటే 25 ఉంటే ఒక పార్ట్ 5 అయితే రెండో పార్ట్ ఎంత 20 × 4, 400. ఇది ఎంత వస్తుందమ్మా, కాన్సెప్ట్ అర్థమైందా. అంటే రెక్టాంగిల్కి ఏముంటే చేయగలమా, ఓన్లీ పెరిమీటర్ ఉంటే చేయగలం, ఏరియా ఇస్తే రెక్టాంగిల్ చేయలేం. అదే స్క్వేర్ ఇస్తే ఏరియా ఇచ్చిన చేయగలం, పెరిమీటర్ ఇచ్చినా చేయగలం. కాన్సెప్ట్ అర్థమైందా, రాసుకోండి. ఓకేమా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హ్యాండ్ అవుట్ ఉందా, పర్వాలేదు చదివేసేయండి, నిమిషం ఇది రావట్లేదు. సరే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చదవండి. మా లెంత్ ఎంత ఇస్తున్నాడు, లెంత్ వచ్చాకనే లెంత్ 13 మీటర్స్ 9 మీటర్స్, ఇన్సైడ్ అవుట్ సైడ్, అవుట్ సైడ్ ఎన్ని మీటర్స్ అంట 2 మీటర్స్ అవుట్ సైడ్ ఉందంట. ఇచ్చి మనకి ఏమి ఇస్తాను చెప్పండి, ఏరియా ఆఫ్ ద పాత్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ మనం లెంత్ బెడ్త్ యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే ఎంత 13 + 9 ఎంత 22. నెక్స్ట్ ఏమవుతుంది మా, దీన్ని ఏం చేస్తాం చెప్పండి 2 పార్ట్స్, రెండో పార్ట్ ఎంత హాఫ్, వెరీ గుడ్ కదా, మంచిగా బై 2 ఎంత అని చెప్పండి. చూడండి మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ ఎంత ఇచ్చాడు అంటే, ఒకటి ఎంత ఇచ్చాడు 13 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 22. హాఫ్ ఎంత 11, 1 పార్ట్ 2 అయితే రెండో పార్ట్ ఎంత 13 × 4 మా, అంటే చూడండి 13 8 ఆన్సర్ ఎంత 104 మీటర్స్ స్క్వేర్. అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, రాసుకుంటున్నా, రాసుకోండి, చదవండి. సెకండ్ క్వశ్చన్ చదవండి. లెంత్ వచ్చాక ఎంత ఇచ్చాడంటే 45 మీటర్స్ ఇచ్చాడు, ఇదేమో 30 మీటర్స్ ఇచ్చాడు. ఎన్ని మీటర్లు అంట 2.5 అవుట్ సైడ్ ఇచ్చాడు. స్టార్టింగ్ లో కొన్ని కండిషన్ చెప్పారు, అసలు అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ చెప్పకుండా ఏం చేయాలి, అవుట్ సైడ్ తీసుకోవాలి. అవుట్ సైడ్కి ఏమవుతుంది చెప్పండి, మైనస్ చేసుకుంటాము, ఇన్సైడ్కి ప్లస్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, 45 + 35 ఎంత 75. 75లో హాఫ్ ఎంత చెప్పండి 37.5. దాన్ని 2 పార్ట్ తీసుకుంటే రెండో చూడండి 2.5 × 40, వెరీ గుడ్, × 4 అంటే ఆన్సర్ ఎంత 400 మీటర్స్. ఆన్సర్ ఎంత 400. మరి మీరు గమనించాల్సింది ఏది అంటే, ఈ క్వశ్చన్ చేయడం కాదు, ఈ క్వశ్చన్ 30 సెకండ్స్లో చేస్తున్నామా లేదా, అది ఇంపార్టెంట్. మా క్వశ్చన్ చేయడం కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ చేయడం కాదు ఇంపార్టెంట్, ఆ క్వశ్చన్ ఇన్ టైంలో చేయడం. ఓకే, మనం నేర్చుకోవాల్సిన మెథడ్ కూడా ఏది చెప్పండి, ఇన్ టైంలో అంటే 30 to 40 సెకండ్స్లో క్వశ్చన్ చేసే మెథడ్స్ ఏమో, ఏ క్వశ్చన్ సరే అవి నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టు. ఒక క్వశ్చన్ లెంత్గా చేస్తే ఏం లాభం, ఒక క్వశ్చన్ లెంత్గా చేస్తే 5 మార్క్స్ ఏమయ్యాడు కదమ్మా. ఇప్పుడు మీరు గమనించాల్సిందంటే ఒక క్వశ్చన్ మనం 30 to 40 సెకండ్స్లో చేయగలుగుతున్నాం లేదా, మనకి ఇక్కడ ఏది, అందుకే ఈ మెథడ్ ఎందుకు ఫాలో అవుతున్నాం, చాలా ఉన్నాయి కదా జనరల్గా బేసిక్ మెథడ్ ఉంది కదా. బేసిక్ ఏం చేస్తాం చెప్పండి, 45 × 30 = ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 45 - 5, ఎక్కడిది -5, 2.5 × 2 కదా, ఇది ప్లస్ అవుతుంది అవుట్ సైడ్ కాబట్టి. రెండోది ఏమవుతుంది చెప్పండి ఇంటూ 30 + 5, అంటే ఈ వాల్యూ y అనుకుంటే ఈ వాల్యూ x అనుకుంటే y - x = ఏరియానే కదా. ఇదే చిన్న ఆన్సర్ వస్తుంది, కానీ ఇది చేయట్లే ఎందుకు,
ఈ మెథడ్ ఎందుకు చేయట్లేదు అంటే ఇదేమో ఇది టైం పడుతుంది. రెండోది వచ్చాకనే ఈ మెథడ్స్ అన్ని కోసం చేయలేం. కానీ ఆ మెథడ్లో వాడు 360 degrees ఏది ఇచ్చినా చేయలేం. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏది అంటే ఆ మెథడ్. అంటే మీకు కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా ఈ మెథడ్? ఇలా కొత్తగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే కొత్తది నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి, సక్సెస్ అవుతారు. కాన్సెప్ట్ అర్థమైంది కదా?